Today is a great occasion for all of us because you are the aspirants of UPSC. మరి యూపీఎస్సీ రిజల్ట్స్ నేను రిలీజ్ అయినాయి. ఆ రిలీజ్ అయినటువంటి దాంట్లో మనకు ఎవరెవరు నెక్స్ట్ మెయిన్స్కి వెళ్తారు, ప్రిలిమ్ స్టేజ్ దాటింది ఫస్ట్ స్టేజ్. మీకు అంతా తెలుసు యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేటువంటి 3 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ ఇంపార్టెంట్. వీ కెనాట్ ఇగ్నోర్ ఎనీ స్టేజ్. మరి ఫస్ట్ స్టేజ్ చాలా కష్టంగా భావిస్తారు. మన రాకెట్ కానీ పంపించినప్పుడు స్టేజెస్ ఉన్నట్టుగానే మరి ఫస్ట్ స్టేజ్ అనే దాంట్లో మనం ప్రిలిమ్స్ అంటాం. మరి ప్రిలిమ్స్లో మరి ఈరోజు మన మధ్య ఉండేటువంటి వీళ్ళిద్దరు కూడా ఇన్స్పిరేషన్ టేల్స్ మరి. సో వన్ ఈజ్ ఖ్యాతి, సెకండ్ వన్ కాశ్యప్. ఇద్దరు కేలు మరి ఇద్దరు కూడా. సో మరి వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని వీళ్ళ ముందు అభినందిస్తూ మీ అందరి గ్రేట్ అప్లస్ మధ్య డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ తరఫున ఇద్దరిని ముందు అభినందిస్తున్నానమ్మా. ఇప్పుడు ప్రిలిమ్స్లో వీళ్ళు అభినందిస్తున్నాను, నెక్స్ట్ మెయిన్స్లో అభినందిస్తాం, ఇంటర్వ్యూ చేసి ఎస్ వీళ్ళిద్దరు కూడా మంచి ఆఫీసర్స్ కావాలని కొంచెం ఐ విష్ ఆల్ ది సక్సెస్ అమ్మా. కాశ్యప్ డాడీ వచ్చింది బాగుండేది. మరి ఇవాళ ఉండేటువంటి ఈ ప్రిలిమ్స్ స్టేజీ యూపీఎస్సీలో చాలా కష్టమైన స్టేజ్గా భావిస్తారు వాస్తవం చెప్పాలంటే, మెయిన్స్ కంటే కూడా. ఎందుకంటే మనకు ఉండేటువంటి దాంట్లో ఇంతమందిని దాటుకొని ఒక రౌండ్ని పూర్తి చేశారు సక్సెస్ఫుల్గా. సో వీళ్ళు నెక్స్ట్ మెయిన్స్కి రెడీ అవుతున్నారు. మరి ఆంథ్రోపాలజీ మరి మన దగ్గర ఇప్పుడు ట్రైన్ అవుతున్నాం. మళ్ళీ మేము క్లాస్లోకి వెళ్ళిపోవాలి రూమ్లోకి మేము మరి మెంటర్షిప్లో భాగంగా. మరి వెళ్ళే ముందు మీకు కొన్ని సూచనలు మన యూపీఎస్సీ గురించి రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఒక 2 minutes మనం ఖ్యాతి ముందు వచ్చింది కదా మనం మాట్లాడేస్తాం, తర్వాత కాసేపు మాట్లాడతాం. వాయిస్ గట్టిగా మాట్లాడదాం వాయిస్. So this is my 4th attempt this time. I wrote last year also I qualified prelims and wrote mains. So this time I am taking coaching from sir and guidance. So prelims ki like you have to concentrate more on like previous year questions and current affairs. First basics lo కొంచెం అంటే స్టాటిక్ పోర్షన్ ఫస్ట్ కవర్ చేసుకొని తర్వాత కరెంట్ అఫైర్స్ని, పీవైక్యూస్ని ఎలా రిలేట్ చేసుకుంటాం దాన్ని బట్టి లైక్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ప్యాటర్న్ తెలుస్తుంది. సో ఎలా సాల్వ్ చేయాలి అని ఆ ప్యాటర్న్ తెలుసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. యాంత్రో గురించి ఏమైనా ఇవ్వాలని చెప్తున్నామా? పర్వాలేదు చెప్పచ్చు, ఎందుకంటే నాకు ఐడియాస్ ఉండొచ్చు, నువ్వు చెప్పచ్చు వాళ్ళకి యాంత్రో గురించి కూడా. రైట్, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ యాంత్రో అండర్ మై మెంటర్షిప్? కొంచెం క్లారిటీ వచ్చింది సార్, ఎలా చదవాలి, లైక్ పీవైక్యూస్కి ఇప్పుడు ఏ టాపిక్స్ ఎలా రిపీట్ అవుతాయి అని. సో నవ్ యూఆర్ కాన్ఫిడెంట్? డెఫినెట్గా చేస్తామా. ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే ఎస్ డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ. మన స్టూడెంట్స్ వెళ్తే కొట్టాలి, ఖచ్చితంగా కొట్టిస్తాను. దానికే కృషి చేస్తున్నాను మెంటర్షిప్. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మన పాయింట్ నెక్స్ట్ దాంట్లో ఎలా ఉన్నారు మరి ఒక్కొక్కరు అలా చేస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళిద్దరు సక్సెస్ అవుతారు. సో మళ్ళీ మనం ఇంకొక గ్రేట్ అకేషన్స్ మళ్ళీ 2 వస్తాయి మనకి. మెయిన్స్ రిజల్ట్ వస్తుంది ప్లస్ అసలు రిజల్ట్ వస్తుంది. ఆ రెండిట్లో కూడా ఖ్యాతి అండ్ కాసేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరి కాసేపు 2 words మన స్టూడెంట్స్తో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో 9 to 4th attempt. ನಾನು లాస్ట్ 2023లో నేను ప్రిలిమ్స్ రాశాను, బట్ ఐ ఫాల్టెడ్ ఇన్ ద మెయిన్స్. కాకపోతే మళ్ళీ 24 స్కిప్ చేసి మళ్ళీ 25 రాశాను. సో మేబీ 2 back-to-back ప్రిలిమ్స్ క్వాలిఫై అవడంలో నాకు బాగా కీలకమని భావించేటివి ఒకటి, స్టాటిక్ సిలబస్ని కాన్సెప్ట్స్తో బాగా క్లియర్గా చదువుకోవటం, అండ్ పీవైక్యూస్ని వాటితో మ్యాప్ చేసుకుంటూ చదువుకోవటం, అండ్ ఇంకొకటి ఏంటంటే పీవైక్యూస్ని రిపీటెడ్గా అనలైజ్ చేసి దాంట్లో ఉన్న థీమ్స్ని ఐడెంటిఫై చేయడం. సో ఉదాహరణకి హిస్టరీలో తీసుకుంటే ఐ ఐడెంటిఫైడ్ ఏన్షియంట్ లిటరేచర్ ఇస్ ఎ థీమ్. ఓకే, సో మామూలుగా ఏన్షియంట్ హిస్టరీలో రకరకాల డైనస్టీస్ ఉంటాయి, సోషల్ లైఫ్ ఉంటుంది, కల్చరల్ లైఫ్ ఉంటుంది. ఏన్షియంట్ లిటరేచర్ ఇస్ ఎ థీమ్ అంటే ప్రతి ఇయర్ కూడా ఆల్టర్నేట్ ఇయర్ కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా నరసింహవర్మన్, మహేంద్రవర్మన్ వాళ్ళు రాసిన ఏదో ఒక బుక్ మీద అలా క్వశ్చన్ అడిగారు. ప్రీవియస్ ఇయర్ ఇంకా ఏదో అడిగారు. ఇట్లా సమ్ థీమ్స్ని మనం ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయడం, అండ్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువ స్టాటిక్తో లింక్ చేసుకుంటూ చదవటం, మియర్ ఫ్యాక్ట్స్ లాగా కాకుండా. సో ఐ థింక్ దట్ హెల్ప్స్ ఎ లాట్. సో దట్స్ ఫ్రమ్ మై సైడ్. ఆంథ్రోకి సార్ దగ్గర గైడెన్స్ తీసుకుందాం అంటే
అంత పెద్ద ఆంథ్రో చాలా చిన్న సిలబస్ అని చెప్పినా కూడా అది కూడా ఒక సముద్రమే చెప్పాలంటే. సో దాన్ని ఎంత ఆప్టిమల్గా చదవాలనేసి ఐ అప్రోచ్ ఇట్ సార్. సో ఐ హోప్ఫుల్లీ క్లియర్ మెయిన్స్ విత్ సార్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటే అమ్మా మనకి వెన్ కంపేర్ విత్ ద అదర్ సబ్జెక్ట్స్ అదర్ ఆప్షనల్స్ ఆంథ్రోపాలజీ అనేది అడ్వాంటేజెస్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఒకటి, ఇది ఆల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్స్, ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లోకి వచ్చిన వాడికైనా ఈజీగా అర్థమయ్యేటువంటిది అంటే ఆంథ్రోపాలజీ. యూ మే బీ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్, యూ మే ఫ్రమ్ బయాలజికల్ బ్యాక్గ్రౌండ్, యూ మే ఫ్రమ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్కి వచ్చినా అర్థమయ్యేటువంటిది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్, ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ వెన్ కంపేర్ విత్ ద అదర్ ఆప్షన్స్. ఇంతకుముందు చెప్పాను నేను. ఎందుకంటే వేరే కొన్ని బోర్ కొట్టచ్చు. అరే మ్యాథ్స్ నాకు అర్థం కాదురా బాబు అని బయాలజీ అంటాడు, నా బయాలజీ బోర్ని వీడంటాడు ఆర్ట్స్ వాడు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్ ఏంటంటే ఆంథ్రోపాలజీ. నెక్స్ట్, ఇట్ ఓవర్లాప్ విత్ ఆల్ ద జిఎస్ పేపర్స్ అండ్ ఎస్ఏ పేపర్. మీకు అందరూ తెలుసు ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది సైన్స్ ఆస్పెక్ట్స్లో ఉంది, సోషల్ ఆంథ్రోపాలజీ అనేటువంటిది సోషల్ ఇండియన్ సొసైటీ కవర్ అవుతూ ఉంది. అలాగనే మనం చూస్తే ఈ మన ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కవర్ అవుతుంది. అలాగే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ వెరీ వెరీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు తగ్ లైఫ్ అనేటువంటిది ఎంత డిస్ప్యూట్ అయిందో. ఇలాంటి ఆన్సర్ చేసే సబ్జెక్ట్ ఏదంటే ఆంథ్రోపాలజీ. ఇది ట్రైబల్ ఇష్యూస్ మాట్లాడుతుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీలో టోటల్గా మనం సింధూర్ వారు కానీ చూసినా మనం సింధూర్ ఆపరేషన్ సింధూర్, సో ప్రతి విషయాన్ని కవర్ చేసే సబ్జెక్ట్ని ఆంథ్రోపాలజీ. కాబట్టి ఇది ఓవరాల్గా ప్రిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూ కూడా పనికొచ్చే సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ. నీ అడ్మినిస్ట్రేషన్ పనికొచ్చే ఆంథ్రోపాలజీ, దట్ టు లిమిటెడ్ సిలబస్ స్కోరింగ్ సబ్జెక్ట్. సో దాంట్లో ప్రొఫెషనల్ ఆంథ్రోపాలజిస్టే కాబట్టి వీళ్ళిద్దరు కూడా చక్కగా నాకు కనెక్ట్ అయినారు, బాగా రాస్తున్నారు ఇద్దరు, మంచి వీళ్ళిద్దరు కూడా నాకు వీళ్ళు మళ్ళీ ఒకసారి అభినందిస్తాను. అందువల్ల నేనేం కోరుకుంటా అంటే నాకంటే ఒక స్వార్థం ఉంటుంది ఖచ్చితంగా నా స్టూడెంట్స్ క్రాక్ చేయాలని. వీళ్ళు ఇండియాలోకే ఆంథ్రోపాలజీలో టాప్ స్కోర్ చేయాలని మరి మీ అప్లాస్ మధ్య మనం ముందుకు చూద్దాం ఏమవుతుంది అంతే ఖచ్చితంగా. సో దాని ఛాలెంజ్ కింద తీసుకుంటాను నేను. కాబట్టి ఆషామాషి తీసుకోవడం ఆంథ్రోపాలజీని. సో అలాంటి ఆంథ్రోపాలజీని ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఇందాక కూడా మనం డిస్కస్ చేస్తాం, ఇందాక క్వశ్చన్ అడిగినాం. ఇందాక నువ్వు క్వశ్చన్ వేస్తే అడగలితే చెప్తాను నేను. సార్ ఇలాంటి ఐటమ్స్ ఎలా చేస్తాను, రెండే విషయాలు చెప్తున్నామ్మా. ఎనీ టాపిక్, నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, ఏ సబ్జెక్ట్ అయినా 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఒక ఆస్పిరెంట్కి. నెంబర్ 1, ముందు సిలబస్ తెలుసుకోండి. నెంబర్ 2, పీవైక్యూస్. ముందు నీకు అవక దూరేయకూడదు. ఫస్ట్ అసలు సిలబస్ ఏంటి, ఏమేమి సిలబస్ ఇచ్చాడో తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత రెండో విషయం ఏం చేయాలంటే దాంట్లో పీవైక్యూస్. నేను 40 years ఉండొచ్చు, ఎన్నో మార్పులు జరిగి ఉండొచ్చు. ఎన్ని మార్పులు జరిగిన ఆంథ్రోపాలజీలో వాడు 300 పేపర్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, 250 పేపర్ వచ్చింది. బట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్లు వస్తున్నాయి, అది ఎలా అడుగుతున్నాడు, ఈ మోడల్ చూసుకుంటే కాన్ఫిడెంట్గా ఎస్ ఇలాంటి మోడల్ క్వశ్చన్ పేపర్ నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక బౌలర్కి బ్యాట్స్మెన్కి క్రికెట్ భాషలో చెప్పాలంటే బౌలర్కి బ్యాట్స్కి ఉండే రిలేషన్షిప్పే ఎగ్జామినేషన్లో ఉంటుంది. బౌలర్ కాన్సెప్ట్ ఏంటి, నువ్వు రన్స్ చేయకుండా ఆపడానికి వస్తాడు. బ్యాట్స్మెన్ ఏం చేయాలి, రన్స్ చేయాలంటే మన మార్క్స్. సో కాబట్టి ఏం చేయాలి, ఇంతకుముందు ఏ టెస్ట్ ఏం ఆడాడు, ఏ మ్యాచ్ ఆడాడు చూస్తాడు ఎవరు, అతను. అలాగనే మనం కూడా ఈ పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకోవడం ద్వారా ఇంతకుముందు ఎలా వచ్చింది, ఆ క్వశ్చన్ పేపర్ రిపీట్ అయింది కదా, వస్తే ఏ మోడల్ అడిగాడు, ఎలా అడిగాడు, ఇలాంటివి ఇప్పుడు మేము చేస్తున్న ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం. క్లియర్గా పలాని దాంట్లో పలాని దోస్తుని కొన్ని ఫిల్టర్ చేసుకుంటే ఎలిమినేషన్ రౌండ్లో కొన్ని సైడ్ నుంచి చేస్తాం, మిగతా ఏమైనా ఫిల్టర్ చేసుకొని వాటిని కాన్సన్ట్రేట్ చేస్తాం. అన్నీ చదవాల్సిందే. దాంట్లో ఏది ఇంపార్టెన్స్, ఎంత ఉంది వెయిటేజీ, ఇలా చదువుకొని పోవాలి. సో కాబట్టి యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేటువంటిది డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అంటారు. నా దృష్టిలో డిఫికల్ట్ ఎగ్జామ్ అన్నది నేను ఇప్పుడు కూడా కరెక్ట్గా స్ట్రాటజిక్తో యుద్ధాన్ని గెలవాలంటే నీకు కావాల్సింది ఇంత ముందులాగా చెప్పేది కాదు, స్మార్ట్నెస్ వాడాలి. ఇక్కడ కరెక్ట్గా లాజికల్గా వెళ్ళి చక్కగా రిగరస్ ప్రాక్టీస్ చేయగలిగితే ఏ ఎగ్జామ్ అని ఈజీ. ఎస్పెషలీ మన ఉండేటువంటి యూపీఎస్సీలో ఆంథ్రోపాలజీని అలా క్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మంచి విద్యార్థి. మరి వీళ్ళు మన తొందరలోనే ఇంకొక అభినందన సభలో మెయిన్స్ మనం గురించి మాట్లాడదాం. మళ్ళీ ఇంకో అభినందన బాగా గ్రాండ్గా పెట్టాలి. దాని తర్వాత అస్సలు ఉంది అదే కిక్ ఇచ్చేది. ఎస్, ఇద్దరు ఒక ఐఏఎస్ మనకి ఇక్కడి నుంచి అవ్వాలని కోరుతూ మరి మరొకసారి మనందరం అభినందిస్తున్నాము. I wish you all the success, Kasif. I wish you all the success, Kathy. Right, thank you.